పేరు శ్రీకాంత్ నాయుడు. మాది దగదర్తి, కావలి నియోజకవర్గం దగదర్తి. మా తమ్ముడు వడ్డే వినయ్ కుమార్. మా కుటుంబం మేము 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాము. నేను 18 సంవత్సరాల పాటు సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేశాను నేను. ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ పరమావధిగా మేము పనిచేస్తూ వచ్చాము. 2025 డిసెంబర్ 10వ తేదీన నేను హైదరాబాద్‌లో ఉంటే నా మీద ఒక సఫారీ గ్యాంగ్‌తో నా మీద హత్యాయత్నం చేయడం జరిగింది. ఈ హత్యాయత్నం నాకు తలకు బలమైన గాయం జరగడం, హాస్పిటల్ పాలవడం, హాస్పిటల్‌లో ఉండి 5 రోజుల పాటు ఐసీయూలో ఉండడం, ఆ తర్వాత ఇంటికి రావడం, నాకు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి నేను కోలుకున్నాను. నా మీద జరిగిన ఈ సఫారీ హత్య మా దగతి గ్రామానికి చెందినటువంటి మాలపాటి రవీంద్ర నాయుడు, మాలపాటి లోకేష్, కంచెర్ల సునీల్ కుమార్, అదేవిధంగా కంచెర్ల రమేష్ వీళ్ళే ఈ సుపారీ హత్యను డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఇదే విషయం మీద ఆ కేసు అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో BNS 109 ఇతర సెక్షన్ మీద కేసు నమోదైంది. ఆ కేసులో ముగ్గురు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ మాలపాటి కుటుంబమే మా చేత ఈ సుపారీ హత్య చేయించారని చెప్పడం జరిగింది. కేసు ఇంకా విచారణలో ఉంది. ఈ కేసులో మరో ముఖ్యమైన కీలక సుపారీ ముద్దాయిని కూడా మాలపాటి కుటుంబము కొంతమంది దాచిపెట్టి ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మాలపాటి కుటుంబాన్ని మేము 43 సంవత్సరాల నుంచి మా కుటుంబం మాలపాటి కుటుంబం నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చాము. కానీ గడిచిన 1.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. అలా మమ్మల్ని కూడా పనిచేయమని చెప్పడం జరిగింది. దానికి మేము వ్యతిరేకించి మేము తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాం, ప్రభుత్వం అనుకూలంగానే పనిచేస్తామని చెప్పాము. వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని మా మీద కక్ష పెంచుకొని ఈ దారుణాలు ఒడిగడుతూ వచ్చారు. ఈ దారుణాలు అనేవి గడిచిన 9 నెలల నుంచి మరీ ఎక్కువైపోయాయి. మా ఇళ్ల మీద, మా ఆస్తుల మీద ధ్వంసం చేయడం, మా ఇళ్ల మీద దాడులు చేయడం, మమ్మల్ని మీద భౌతిక దాడులు చేయడం ఇలా కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయాలన్నింటి మీద అనేక మార్లు మేము దగతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా పోలీసులు ఆశించిన స్థాయిలో ఎవరైతే ఈ నేరస్తుల మీద తగు చర్య తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ నెల గత సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన నా మీద సఫారీ హత్యకు పథకం రచించారు. నా అదృష్టం బాగుండి నాకు ఆ గన్నం నుంచి నేను తప్పించుకున్నాను. ఇదే విధంగా గడిచిన ఒక వారం క్రితం కూడా మా గ్రామంలో మా ఫాలోయర్గా ఉంటున్నాడనే ఉద్దేశంతో, మా వెంట నడుస్తున్నాడనే ఉద్దేశంతో కడియాల వెంకట సురేష్ అనే మా కజిన్ బ్రదర్ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేసి మాలపాటి సుధాకర్ నాయుడు నాయకత్వంలో అతను వేటకత్తులతో తన తల మీద 5 చోట్ల నడికారు. అతనికి తలకు బలమైన గాయాలయ్యి మన కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఇంటి దగ్గర కోలుకుంటున్నాడు. ఈ విధమైనటువంటి హింసను ప్రేరేపిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామనే ఉద్దేశంతో కావాలని ఉద్దేశపూర్వకంగా పని కట్టుకొని వాళ్ళు చెప్పినవన్నీ చేయట్లేదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కోసమే మేము పనిచేస్తున్నామనే ఉద్దేశంతో మా మీద ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఈ విషయాలన్నిటి మీద, మాకు జరుగుతున్న అన్యాయాల మీద, గతంలో జరిగిన అన్యాయాల మీద, వీటన్నిటి మీద మేము ఎస్పీ గారిని, మేడం గారిని కలవడం జరిగింది. మాకు ప్రాణహాని ఉంది, మా ఆస్తులకు రక్షణ కల్పించండి, మాకు భద్రత కల్పించండి, అదేవిధంగా మాతో పాటు నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణగా ఉండాలని కూడా మేము గౌరవ ఎస్పీ గారికి మేము విన్నవించుకున్నాము. ఇదే విషయాన్ని గతంలో కూడా మేము పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉన్నాము. అధిష్టానానికి ఇక్కడ జరిగే వాస్తవాలు తెలియకుండా కొంతమంది అడ్డుపడి కేవలం పార్టీ ద్రోహులకు, పార్టీ వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకు మాత్రమే పెద్దపీట వేస్తూ నిజంగా పార్టీ కోసమే పనిచేసే వాళ్ళని, నిజాయితీగా పనిచేసే వాళ్ళని, మా లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ గారు ఈ విషయం మీద దృష్టి సాధించాలని, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా దగతిలో జరుగుతున్న ఒక అరాచకం మీద, ఇది మామూలు అరాచకం కాదు, దగతిలో జరిగేది ఇళ్ల మీద దాడులు చేయడం, ఇళ్ల మీద ఉండే ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం, భయభ్రాంతులు చేయడం, పొలాలకు పోనీయకుండా అడ్డుకోవడం, పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకోవడం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అదేమంటే వాళ్ళ రాజకీయాలకు మేము అడ్డం వస్తున్నామని, వాళ్ళ రాజకీయ ఉనికి మేము తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్నామని, వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం వస్తుందని చెప్పి ఇటువంటి దారుణాలకు అన్నీ ఒడిగడుతున్నారు. దయచేసి మేము పోలీస్ వారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే మా కుటుంబాలకి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే మా లాంటి కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండాలని, మాకు అండగా నిలుస్తారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.